హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త బండి ఫిట్నెస్ చేయించడానికి పర్మిషన్ అడిగి తీసుకున్నాం. అక్కడ తీసుకొచ్చాం. ఒక డేకి వెళ్తేనేమో ఆ రోజు చలన తీసుకోలేదు, ఫిట్నెస్ది 920 రూపీస్ చలన తీసుకోలేదు. నెక్స్ట్ డే తీసుకుంది. మచిలీపట్నం బయలుదేరాం. యాక్చువల్గా ఉయ్యూరులో ఏజెంట్కి చూపించి మచిలీపట్నం వెళ్ళాలి. మచిలీపట్నం బయలుదేరాం. ఇక్కడ ఆ ఫిట్నెస్లు చేసే దాని ముందే కొంచెం బిఫోరే ఒక చెట్టు దగ్గర స్టిక్కర్స్ వేస్తున్నారు. అక్కడ లోపల కూడా వేస్తున్నారు, కానీ ఇక్కడ బయట అనమాట. ఇదే 2969. అది అక్కడ దూరంగా షెడ్ కనపడుతుంది కదా, అక్కడ ఫిట్నెస్ చేయించేది. అక్కడ ఎందుకులే నేను ఇక్కడే తెలిసిన వాళ్ళు మొన్న టూ డేస్ బ్యాక్ ఒక అన్నయ్యను ఒక ఫ్రెండ్ వెళ్ళారు. వాళ్ళు కూడా ఇక్కడ వేయించారు, నేను కూడా ఇక్కడ వేయించా. ఇది వెనకాలేమో రెడ్, సైడ్లో ఏమో ఎల్లో రన్నింగ్ బోర్డు ఉంది కదా, దానికి వేయించాను. కొంతమంది డోర్ల మీద ఫెండర్ల మీద వేపిస్తున్నారు. అది కాదు, మన ఇష్టం బట్టి వేయించుకోవడమే. ఫ్రంట్ ఏమో వైట్. ఫైనల్గా లోపలికి అయితే తీసుకొచ్చాం. స్టార్టింగ్లో సెక్యూరిటీ రాపించుకుంటున్నాడు. లైట్స్, సిగ్నల్ లైట్స్, బ్రేక్ లైట్స్, రివర్స్ గేర్ వేసినప్పుడు లైట్స్ అవన్నీ చెక్ చేస్తున్నాడు సెక్యూరిటీ స్టార్టింగ్ బండి ఎంట్రన్స్లోనే. ఇక్కడ మన ఏజెంట్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పేపర్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏజెంట్కి ఓటీపీ వస్తే అది వెళ్ళి అక్కడ లోపల సెక్యూరిటీకి చెప్పడమే. తర్వాత వెహికల్ వాళ్ళే రిజిస్టర్ అయిపోయింది. ఇంకా అక్కడ లోపల వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి. ఇవన్నీ ఫిట్నెస్ అయిపోయి వచ్చిన బళ్ళు. అదిగో దూరంగా కనపడుతుంది కదా, మనదే ఇప్పుడు జరుగుతుంది ఇన్స్పెక్షన్. ఇటు స్ట్రైట్గా వెళ్తే చల్లపల్లి వెళ్ళిపోతాం. ఇటేమో మచిలీపట్నం. అప్రాక్సిమేట్లీ మచిలీపట్నం నుంచి ఒక 5 to 7 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది చాలామంది కొత్త కదా, తెలియట్లేదు. బయట బోర్డు కూడా ఏం లేదు. అది ఇప్పుడు హెడ్లైట్లు చెక్ చేస్తున్నారు, కానీ మొత్తానికి లోపల మాత్రం కార్ని ఒక ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు. ఎక్సలేటర్ రేస్ చేయడం. ఫైనల్గా ఫిట్నెస్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. వాళ్ళు కాంటాక్ట్లో కాల్స్ చేస్తున్నారు. నిన్న కూడా సెలవు పెట్టారు కదా, ఈ రోజైనా అవుతుందా అవుదా, లేకపోతే బండి తీసుకురండి అని. ఫిట్నెస్ అవ్వకుండా బండి ఎలా చెప్తాం. ఓకే, ఫిట్నెస్ అయిపోయింది తీసుకొస్తున్నాం అని చెప్పాం. సరే తీసుకురండి అని చెప్పారు. ఏదైనా అంతకు ముందులా ఉన్నట్టు లేదు, ఫిట్నెస్ కొంచెం టఫ్గానే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే మనం ఏజెంట్ ద్వారా మేనేజ్ చేసుకోవడమే అనమాట. ఫైనల్గా బెంజ్ సర్కిల్ అయితే వచ్చేసాం. ఇది బెంజ్ సర్కిల్ దగ్గర అప్ చెప్పాలి. 2 days బ్యాక్ వేసుకొచ్చినప్పుడు నేను ఈ అక్కడ లోపల 5566 ఉంచేసి నేను ఈ బండి వేసుకొచ్చాను అనమాట. ఫిట్నెస్ అయిపోయిన తర్వాత ఈ బండి అక్కడ పెట్టి ఆ బండి వేసుకొచ్చుకుందామని. ఏదైనా ఫిట్నెస్ది కొంచెం తలకాయ నొప్పిగానే ఉంది, అయినా పర్లేదు. కొత్త బండే కదా, కొత్త బండికి పెద్ద ప్రాబ్లమే ఉండదు. కొంచెం ఓల్డ్ మోడల్ బళ్ళకి అయితే అవ్వకుండా అయితే ఏముండదు ఫిట్నెస్. బట్ కాకపోతే ఏంటంటే మనీ అనమాట. MG రోడ్ ఇది. బజాజ్ షోరూమ్ ఉంది కదా, బజాజ్ షోరూమ్ పక్కన ట్రెండ్స్ అని ఉంటుంది. ఆ ట్రెండ్స్ సెల్లార్ -2లో ఈ బండి ఎప్పుడు ఉండేది. ఆఫీస్ ఏమో ఆపోజిట్లో KFC ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఆఫీసు. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత -2లో బండి పెట్టుకోవడమే అనమాట. ఈ బండి డ్రైవరు 2 days సెలవే, ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంకా నేను తీసుకెళ్ళి మధ్యాహ్నానికి బండి అప్పచెప్పేసాను. అప్పచెప్పేసి 5566 తీసేసుకున్నాను అనమాట అక్కడ నుంచి. ఇంకా దీనికి ఇన్సూరెన్స్ ఒకటి కట్టాలి. ఫిట్నెస్ ఇంకా మళ్ళీ 2 years, ఇంకా 2 years వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ ఏమో సెకండ్ ఇయర్ 25,500 కట్టాను. ఇప్పుడేమో 20,600 అని చెప్తున్నారు. ఇప్పుడు September 22 తర్వాత GST ప్రైస్ ఏదో తగ్గిపోయిద్దంట. దానికి ఇంకా కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది. నేను చూస్తా 22 కానీ 23 కానీ కడతా. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ లోపల ఆఫీస్ వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇన్సూరెన్స్ కంపల్సరీ అయిపోయిన తర్వాత కొత్త సబ్మిట్ చేసేయమంటున్నారు. ఇన్సూరెన్స్ పొల్యూషన్తో సహా క్లియర్గా అడుగుతున్నారు. పొల్యూషన్ 13th అయిపోతే 13th బిఫోరే కాల్ చేసి చెప్తున్నారు. ఇది -1, మనది పార్కింగ్ -2లో పొల్యూషన్ అయిపోతుంది, అర్జెంట్గా పొల్యూషన్ తీసుకురండి అని చెప్తున్నారు. అంత ఆఫీస్ కాంట్రాక్ట్లో వెహికల్ అయితే ఇలాగే ఉంటుంది, పొల్యూషన్తో సహా మనం వాళ్ళకి చెప్పాల్సిందే. ఇది -2 పార్కింగ్. 5566 ఇక్కడే ఉంది, చూపిస్తూ ఉండండి. మన బండి రోజు నైట్ 2969 ఇక్కడే పెట్టేస్తారు. మార్నింగ్ వచ్చి తీస్తారు. పైన సెకండ్ ఫ్లోర్లో ఆఫీసు. ఇదిగోండి 5566. 2 days అవుతుంది ఇక్కడ పెట్టి. బండి అంతా మట్టి కొట్టు పోయింది, దుమ్ము గట్టిగా ఉంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిట్నెస్ అయితే అంత ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా చేయించుకోవచ్చు. ఎవరు టెన్షన్ పడక్కర్లా. థ్యాంక్ యూ అవర్ ఛానల్.